హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఖత్తర్‌లో ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళకు, అలాగే కార్గోల ద్వారా సామాన్లు పంపించుకునే వాళ్ళకి ఒక ముఖ్యమైన హెచ్చరిక అయితే వచ్చింది. ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ లైసెన్సులు లేని ట్రావెల్ ఏజెన్సీలను, అలాగే కార్గో కంపెనీలను 17 సంస్థలనైతే నిన్న క్లోజ్ చేయడం అయితే జరిగింది. టాపిక్‌లోకెళ్తే ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం జూన్ 24, 2026 వరకు మొత్తం 17 ట్రావెల్ మరియు ఎయిర్ కార్గో ఏజెన్సీలు మూసివేయబడ్డాయి. ఇప్పటికే ఏప్రిల్ 15, 2026లో కూడా ఒక ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించి అప్పుడు కూడా కొన్ని కార్గో కంపెనీలు, ట్రావెల్ ఏజెన్సీ కంపెనీలను అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ తనిఖీలు మరింత కఠినంగా అయితే కొనసాగుతాయి. ఖత్తర్‌లో ఏ కంపెనీలు అయితే లైసెన్సులు లేకుండా ట్రావెల్ ఏజెన్సీలు, అలాగే కార్గో కంపెనీలు నడుపుతున్నాయో అలాంటి కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక హెచ్చరికనైతే జారీ చేసింది. ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పష్టంగా చెప్తుంది, అన్ని ట్రావెల్ మరియు ఎయిర్ కార్గో సంస్థలు చట్టాలను తప్పనిసరిగా పాటించాలి. భవిష్యత్తులో కూడా ఆకస్మిక తనిఖీలు అయితే కొనసాగుతాయి. ఏ కంపెనీలు అయితే చట్టాలను పాటించవో అలాంటి కంపెనీలపై కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామని ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ హెచ్చరించడం అయితే జరిగింది. ఇంకా అలాగే ఖత్తర్‌లో నివసిస్తున్న ప్రవాసులు ఏం చేయాలంటే టికెట్లు బుక్ చేసుకునే ముందు ఏజెన్సీలకు లైసెన్సులు ఉన్నాయో లేదో మీరు ముందుగానే చెక్ చేసుకోవాలి. అలాగే కార్గో కంపెనీల ద్వారా కార్గో పంపించేటప్పుడు ఆ కార్గో కంపెనీ ఎంత పాతది, దానికి ఆన్లైన్ ట్రాకింగ్ ఉందా లేదా, లైసెన్సులు ఉందా లేదా అని చెక్ చేసుకొని దాని తర్వాత అయితే కార్గో పంపించాలి. ఎందుకంటే మన ఖత్తర్‌లో లాస్ట్ ఒక సంవత్సరం నుంచి చూసుకుంటే 3-4 కార్గో కంపెనీలు అయితే ఎత్తేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ధరల్లో కార్గో పంపిస్తామని చెప్పేసి సామాన్లు తీసుకొని దాని తర్వాత కంపెనీ ఎత్తేస్తారు. దాని తర్వాత సామాన్లు పంపించిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మన తెలుగు వాళ్ళే చాలా మంది ఆడవాళ్ళు 3-4 సామాన్లు పంపించుకొని సామాన్లు ఇంటికి చేరక వాళ్ళ డబ్బులు తిరిగి రాక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కాబట్టి కంపెనీకి లైసెన్స్ ఉందా లేదా, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ నడుస్తుంది అని చెప్పేసి మీరు చెక్ చేసి దాని తర్వాత సామాన్లు పంపించండి. టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రసీదు తీసుకొని దాని తర్వాత ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఖత్తర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ జరుపుతున్న ఈ భారీ తనిఖీలపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఉపయోగించే ట్రావెల్ ఏజెన్సీలపై మీకు నమ్మకం ఉందా లేదో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఇలాంటి ఖత్తర్ మరియు గల్ఫ్ ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ లో పెట్టుకొని వీడియోలు వచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.